గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయ ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి, మెజార్టీపై గవర్నర్ను కన్విన్స్ చేయలేకపోయిన వైనం. టీవీకేకు లెఫ్ట్ పార్టీల షాక్, డీఎంకే కూటమిలోనే ఉంటామని ప్రకటన. జననాయకన్ టైటిల్ కార్డులో సీఎం విజయ్, ఖుషీలో దళపతి ఫ్యాన్స్. సత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ ముఠా ఆటకట్టు, 21 మందిలో 10 మంది అరెస్ట్. అటుగా సర్కారు వైద్యుల అనధికారిక సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. త్వరలో మరో 3 ప్రొఫెసర్లపైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వైద్యుల బాధ్యత రాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏడాదిగా విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే సంజాయిషీ నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. నాని, గుడ్ ఈవినింగ్ నాని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై కట్టుదిట్టమైన నియంత్రణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బోధనాసుపత్రుల్లో విధులకు హాజరు కాకుండా అనధికారికంగా సెలవు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ మెసేజ్ పంపింది. ఏడాది కాలంగా విధులకు దూరంగా ఉంటున్న 50 మంది వైద్యులకు సేవల నుంచి తొలగించడం ద్వారా బాధ్యత రహిత్యాన్ని ప్రభుత్వంలో తావులేదని స్పష్టం చేసింది. ఇందులో అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉండడం మనం గమనించాలి. ఇది ఇంకా 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం 2వ దశ చర్యలకు కూడా రంగాన్ని సిద్ధం చేసింది. అంటే ముందుగా నోటీసులు, తర్వాత విచారణ, చివరికి కఠిన చర్యలు అనే క్లియర్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలకు సేవ చేయాల్సిన వైద్యులే విధులకు దూరంగా ఉంటే అది కేవలం డిసిప్లిన్ ఇష్యూ కాదు, ప్రజల ఆరోగ్య హక్కులపై దాడి ఉన్నట్టే అని ఇక్కడ స్పష్టం చేశారు. అందుకే ఈసారి ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకంగా హాస్పిటల్స్ లో పనిచేసే వైద్యులు, భవిష్యత్ డాక్టర్లకు మార్గదర్శకాలు, ఇలాంటి వాళ్ళు విధులకు హాజరు కాకపోవడం వల్ల మెడికల్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కూడా దెబ్బతింటుంది. దీంతో హెల్త్ సిస్టమ్ మొత్తానికి నష్టం జరుగుతుంది. అధికారుల సమాచారం ప్రకారం ముందుగా సంజాయిషీ నోటీస్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అవ్వకపోతే దానికి డిస్మిస్ చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం తక్షణం కాకుండా సరైన ప్రక్రియ తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తుంది. ఇంకా ముందుకు కూడా విధులు నిర్లక్ష్యం చూపే వారిపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, మరో 3 ప్రొఫెసర్లపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మొత్తానికి ఈ చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ పెంచడమే కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ నిర్ణయం ఇతర వైద్యులకు హెచ్చరికగా మారుతుందా, లేకపోతే ఇంకా వివాదాలకు దారితీస్తుందా అనే విషయంపై చూడాలి. థ్యాంక్ యూ హారిక.
రోటిగా ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలుపగా 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్ సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,110 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్సాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక పెట్టుబడి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులో జరిగేలా చూడాలని అన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్కో రోజు కూడా జాప్యం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరం అన్నది చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన 2,01,023 కోట్ల పెట్టుబడులు ఆమోదం లభించాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రాంట్ అయ్యేలా చూడాలని అన్నారు. మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంటల ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలని, ఆయిల్ ఫామ్, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక కొవ్వూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్మలో మహానాడు ఏర్పాటుకు వైభవంగా భూమి పూజ జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలి రానున్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. నటిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలుగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వెలుగొండ టన్నెల్లో రాత్రంతా ఉండి టన్నెల్ బెంచింగ్ పనులను పరిశీలించారు. టన్నెల్లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12 కిలోమీటర్ల దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ దగ్గరకు వెళ్లి మంత్రి పరిశీలించారు. అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే ఈ యొక్క మిషనరీ కానీ 5 గాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ, ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ, ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఆ యొక్క కార్మికులు కానీ, ఆ ఏజెన్సీ కానీ, ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనం నడిచి వెళ్ళే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అవుతే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఏజెన్సీ కానీ, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములే టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, 2 వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి, 3వది ఈ పని యొక్క సీరియస్నెస్ ఒక మంత్రి సైతం, ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఈ యొక్క ప్రాజెక్టుని వారం క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారా అని అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటనేది
మనతో పాటుగా అందులో పనిచేసేటువంటి కార్మికులు, ఏజెన్సీ అధికారులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగానే రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి మరో 14,000 కోట్ల రూపాయల మంజూరు కానున్నాయని, అందులో నెల్లూరు అభివృద్ధికి 700 కోట్లు కేటాయించామని కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, ఇవేమీ తెలుసుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్టులు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎండోమెంట్స్, వర్క్ బోర్డులకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ దాన్ని ప్రాపర్గా చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడుతుంది. 2 రిక్వెస్ట్ చేశారు 2 స్థలాలు. ఇది కూడా యాక్చువల్గా స్టడీ చేయమని ఇప్పుడే ఇక్కడ ఎంఆర్ఓ గారికి, తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. నేను నెల్లూరు సిటీకి ఏదైతే డెవలప్మెంట్కి ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తున్నాం. నేను అందరికీ చెప్తాను నెల్లూరు ప్రజలకి. అయితే కొందరు లేనిపోని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీ నుంచి తీసుకోక మాట్లాడటం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, జస్ట్ అప్లై చేస్తే మున్సిపల్ కమిషనర్ అఫీషియల్ కి ఇస్తారు, ముద్రే సైన్ చేసి ఇస్తారు. కాబట్టి కామెంట్ చేసే వాళ్ళు డేటా మున్సిపల్ కమిషనర్ దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకొని 1-10 సార్లు చెప్తున్నాను, తీసుకొని దాని మీద మాట్లాడండి. కాకుండా ఎవరో రోడ్లో పోయే దానా ఇచ్చాడు కాగితం అని చెప్పి తీసుకొని హైలైట్ చేసి ప్రజల్ని అడ్డదారులు పట్టించడం, తర్వాత మేము వచ్చి మళ్ళీ దాన్ని క్లారిఫై చేయటం, దానివల్ల మీరు చెడ్డవాళ్ళు అవుతారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి 5,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈసారి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. యూసీఎఫ్ అనే ఒక ఫండ్ కేంద్రం రాష్ట్రం కలిసి సపోర్ట్ చేస్తుంటే దానికి నేను 700 కోట్లు పెట్టించాను. నిన్నే మరొక 700 కోట్లు డ్రైన్స్, రోడ్స్కి పెట్టించాను. నెల్లూరు కార్పొరేషన్కి మరొక 700 కోట్లు పెట్టించాను నిన్న యూసీఎఫ్ ఫండ్ కింద. ఇట్లా అనేక ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ 3 కలిసి చేసే వాటిని ఈరోజు చేస్తున్నాం. 123 మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి ఈ రాష్ట్రం. 14,000 కోట్లు, మరొక 14,000 కోట్లు యూసీఎఫ్లో ఈ నెలలో శాంక్షన్ అవుతుంది. 4,000 కోట్లు యూసీఎఫ్. కరువు సీమను కూడా రతనాల సీమగా సీఎం చంద్రబాబు మార్చి చూపించారని ఎంపీ పార్థసారథి కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కరువు ప్రాంతం కావడంతో రైతుల దగ్గర నుంచి భూములను సోలార్ కంపెనీలకు లీజుకి ఇచ్చారు. దీంతో సంవత్సరానికి ఎకరానికి 31,000 రూపాయల అగ్రిమెంటు జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా బూగడ కంపెనీ రైతులకు చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 3,000 ఎకరాలకు రైతుల నుండి లీజుకు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ 3,000 ఎకరాలు 4 విడతలుగా చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు. మొదటి విడతగా 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపు 30 సంవత్సరాలు ఈ లీజ్ అగ్రిమెంట్ ఉంటుందని తెలిపారు. సత్యసాయి బాబా జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం సంబంధించి పెనుగొండ నియోజకవర్గంలోని అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం రొద్దం మండలం. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఎనర్బుల్ ఎనర్జీకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది ప్రభుత్వం. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ రావాలి, వెనకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక దృక్పథం, ఒక ఆశయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళడం జరుగుతోంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు రొద్దం మండలానికి బొండోడ కంపెనీ ఒక సోలార్ ప్రాజెక్ట్ అనేది మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్తోనే ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రొద్దం మండలంలో దాదాపుగా అంటే ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి. వర్షాలు పడితేనే మంచి పంటలు పండుతాయి. వర్షాలు పడకపోతే చాలా రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రొద్దం మండలంలో ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల రైతులకి మేలు జరుగుతుంది. కారణం ఏమంటే ప్రతి ఎకరాకు కూడా
ప్రతి సంవత్సరానికి ఒక 31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 31,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి ఏప్రిల్ అంటే ఈ నెలలో ఈరోజు చెక్ ఇచ్చాం. అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎకరాకు 31,000 రూపాయల చొప్పున. అంటే ఫస్ట్ ఫేజ్లో 3,000 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఎకరా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు 31,000 ఇచ్చాం, 2 సంవత్సరాల తర్వాత అదే 32,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎవ్రీ 2 ఇయర్స్ 5% అనేది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ విజయ్కు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే సమయంలో టీవీకే చీఫ్ విజయ్కు మరో షాక్ తగిలింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు నిరాకరించాయి. ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వమని వామపక్షాలు తేల్చి చెప్పాయి. కూటమిలోనే ఉంటామని స్పష్టం చేశాయి. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీలో ఎన్నికల్లో విజయ్కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను విజయ్ కలిసి కోరారు. ఈ సందర్భంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. 2 వారాల్లో బలపరీక్ష మెజార్టీ నిరూపించుకుంటానని విజ్ఞప్తి చేశారు. కానీ విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ వాదనతో గవర్నర్ ఏకీభవించేందుకు సిద్ధంగా లేనట్టుగా లోక్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బిగ్ షాక్ తగిలినట్టయింది. తాజాగా చిన్న పార్టీలు కూడా ఝలక్కిచ్చాయి. విజయ్కు కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వగా మిగతా చిన్న పార్టీలైన వామపక్షాలు, వీసీకే
ఐయుఎంఎల్ పార్టీలు మాత్రం మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ చిన్న పార్టీల దగ్గర చెరో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పడిపోతోంది. కానీ ఈ చిన్న పార్టీలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. డీఎంకేతోనే పొత్తు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటులో కీలక అడ్డంకిని ఎదుర్కొంటోంది. మెజార్టీకి అతి సమీపంలో వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమిళనాడు గవర్నర్ నుంచి విజయ్కు అనుమతి లభించలేదు. మ్యాజిక్ ఫిగర్ విషయంలో విజయ్ ఇచ్చిన సవరణపై గవర్నర్ సంతృప్తి చెందకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ 118. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసిన విజయ్ 6 ఎమ్మెల్యేల లోటును భర్తీ చేసే విషయంలో గవర్నర్ను ఒప్పించలేకపోయారు. రాజ్యాంగ నిబద్ధత ప్రకారం సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. తన వద్ద ఉన్న బలాన్ని నిరూపించుకోవడంలో విజయ్ విఫలం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. విజయ్కు మెజార్టీ లభించిన పక్షంలో గవర్నర్ ఇతర పార్టీలైన ఏఐఏడీఎంకే లేదా డీఎంకేకు అవకాశం ఇస్తారా, లేక హంగు అసెంబ్లీ దిశగా పరిస్థితులు దారితీస్తాయా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే శ్రేణులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా అనిశ్చితిలోకి వెళ్లాయి. విజయ్ తన తదుపరి అడుగులు ఎలా వేయబోతున్నారన్న దానిపై యావత్ దేశం ఫోకస్ పెట్టింది. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.